కొద్దిసేపటికి ఆమె ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా అత్యంత విషాదంగా మనం చూడాలి. తర్వాత డాక్టర్లు పూర్తిగా దీన్ని కార్డియాక్ అరెస్ట్ గా దీన్ని చూశారు. ఎందుకంటే గుండెపోటు కూడా కాదు, కార్డియాక్ అరెస్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, చనిపోయింది అమ్మాయి. అంటే ఈ ఘటన చూసిన తర్వాత క్లాస్ రూమ్ లో చిన్న పిల్లలకి అంటే 9th క్లాస్ చదువుతున్న 14 ఏళ్లలో పోతున్న హార్ట్ అటాక్స్ అనేది ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ఇప్పుడే కాదు, గతంలో తెలంగాణలో కూడా 2 ఘటనలు మనకి జరిగినాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో జరిగిన ఒక ఘటన కూడా ఇలాగే సేమ్, అంటే జర్నీలో ఉండగా ఒక 14 years అబ్బాయి కుప్పకూలిపోవడం, చనిపోవడం అనేది ఆందోళన కలిగించింది. ఆ వార్తలు చాలా వరకు భయాన్ని కలిగించాయి. అంటే చాలా వరకు మనం చూస్తున్నది చిన్నప్పటి నుంచి అంటే జన్యుపరంగా వీళ్ళకి ఉంటున్నాయా, లేకపోతే ఒబేసిటీ వల్ల అంటే ఆహార నియమాలు అంటే తింటున్న ఫుడ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, లేకపోతే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏదైతే పిల్లలకి ఇంటి దగ్గర నుంచే కాదు, వాళ్ళు వచ్చిన 24 hours లో పడుకున్న సమయం తప్ప నిజంగా పడుకున్న సమయం కూడా వాళ్ళకి చదువు అనే 3 అక్షరాలని వెంటాడుతున్నాయేమో, రీడ్ అనేది అది ఎంత ప్రెషర్ తీసుకొస్తుంది. మార్కులు కావచ్చు, లేకపోతే ర్యాంకులు కావచ్చు, అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉండే వాళ్ళు మంచిగా చెప్తున్న మాటల్లో నుండి ఒత్తిడి కావచ్చు, అంటే నువ్వు బాగా చదువుకోవాలి, మనం ఈ టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పడంతో పాటు స్కూళ్ళలో ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, స్కూల్లోనే ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు ఆ మార్కుల కొలమానం, పక్కనుండే విద్యార్థులతో పోటీ, క్లాసులతో పోటీ, ఇలా అనేక అంశాల్లో పోటీ ఏం జరుగుతుంది, ఆ విద్యార్థుల పట్ల ఎంత స్ట్రెస్ అనేది జరుగుతుంది. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ వల్ల కూడా చాలా వరకు ఇటువంటి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని గతంలో కూడా వైద్యులు తెలియజేశారు. అంటే ముందు అంటే తల్లిదండ్రులు ఒక 3 అంశాలను చూడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఎంత స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ ఇస్తున్నాం అనేది ఒకటి తెలుసుకోవాలి. రెండోది జన్యుపరంగా చిన్నప్పటి నుంచి ఏమైనా ఆ సమస్యలు ఏమన్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆహార నియమాలు, ఇప్పుడు ఎక్కడ కూడా మనకి అన్ని కూడా జంక్ ఫుడ్స్ లోనే మనకి వెళ్తున్నాయి. ఆ ఫుడ్ అనేది ఒక వేళపాల లేదు, ఒక నియమం లేదు, ఇలాగే అనేక రూపాయలు వెళ్తుంది దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా ఈ హార్ట్ అటాక్స్ కారణాలు ఆందోళన కలిగిస్తున్నాయి విద్యార్థులకి. ఇప్పుడు కేవలం చదువుకుంటారు చిన్న పిల్లలు, అంటే వాళ్ళకి నిజంగా హార్ట్ అటాక్ ఉందని ఎప్పుడు కూడా భవిష్యత్తులో గుర్తించిన అవకాశం లేదు. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే తమ పిల్లలు నిజంగానే చనిపోయిందని ముందు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి. అంటే హార్ట్ అటాక్ వల్ల 9వ తరగతి చదువుతున్న తమ విద్యార్థిని చనిపోయింది అనేది ఎవరు నమ్మలేంది. ఇప్పుడు అద్విత తల్లిదండ్రులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఈ దిశగా విచారణ చేశారు. డాక్టర్లు పూర్తి నిర్ధారణ చేయడంతో ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చి ఇది కార్డియాక్ అరెస్ట్ గా నిర్ధారించేది. గుండెపోటు స్టేట్ తీసుకెళ్లి ఆసుపత్రులకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి ఇంత సమయం ఉండేది, కానీ కార్డియాక్ అరెస్ట్ గా నిర్ధారించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక కాషన్, ఒక పెద్ద హెచ్చరికగా చిన్నపిల్లలకు వస్తున్న హార్ట్ అటాక్స్ అనేది ఒక హెచ్చరికగా మనకి కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ గణేష్. మనం చూసుకున్నట్లయితే కూడా ఆ అమ్మాయి పడిపోయింది కదా, అంటే నార్మల్ గా వచ్చి ఉంటుంది, స్కూల్ కి హ్యాపీగా వచ్చి ఉంటుంది చదువుకోవడానికి. కుటుంబ సభ్యులు ఎంతో విషాద ఛాయలు అనుకొని ఉంటాయి వాళ్ళ ఇంట్లో కూడా. మరి వాళ్ళ పేరెంట్స్ దీని మీద ఎలా స్పందిస్తున్నారు, దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? దిగ్భ్రాంతి అనేది ఆ పదానికి అర్థం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అద్విత లాంటి మరణాలు చూసేటప్పుడు మనం నిజంగా దిగ్భ్రాంతి అనే ఒక బలమైన పదానికి అర్థం తెలుసుకోగలుగుతాం. ఎక్కడైనా సరే తమ కళ్ళ ముందు తమ పిల్లలు చనిపోవడం అనేదాన్ని, అది కూడా చిన్నది, అంటే దాదాపు 14 ఏళ్ల వయసులో ఉండే ఆ పిల్లలు చనిపోవడం, స్కూల్ కి ఆరోగ్యంగా ఉదయం అందరికీ ఆ ఇంటి నుంచి ఇళ్ళు వస్తామని చెప్పి, అంటే తల్లిదండ్రులు కూడా ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత పిల్లలు ఎప్పుడు వస్తారని ఎదురు చూసే పరిస్థితి అంతా ఈ రోజు ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల కెరీర్ లో వాళ్ళు కష్టపడడం కావచ్చు, లేదా తాను చేస్తున్న పనులు కావచ్చు, వృత్తులు కావచ్చు, ఏ రూపంలో ఉన్నా సరే పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజున కష్టపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి తల్లిదండ్రులకి ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళిన ఆ చిన్నారి చనిపోయిందని తెలియడం అనేది చాలా ఆశ్చర్యంగా అనక్కర్లేదని ఒక దిగ్భ్రాంతి. అంటే తల్లిదండ్రులు ఇంకా కోలుకోలేని పరిస్థితి. గతంలో చూసిన ఘటనలో కావచ్చు, ఇప్పుడు అద్విత తల్లిదండ్రుల విషయం కావచ్చు, కోలుకోలేని స్థితినే కనిపిస్తుంది. వాళ్ళకి నమ్మలేని నిజం. అంటే ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకి ఇంతకంటే పెద్ద విషాదం అనేది ఉంటుందని మనం చెప్పలేం. అదే విషాదంలో అద్విత తల్లిదండ్రులు ఆ కుటుంబం కూడా ఉంది. ఎస్, థ్యాంక్ యూ గణేష్. మనం విజువల్స్ లో మరొకసారి చూసుకున్నట్లయితే కూడా అమ్మాయి నార్మల్ గా క్లాస్ కి వచ్చింది, చదువుకుందామని చెప్పేసి ఎంతో హ్యాపీగా కూడా క్లాస్ కి వచ్చి ఒకేసారి లాస్ట్ బెంచ్ లో చూసుకున్నట్టయితే అద్విత కూర్చొని ఒకేసారి కూడా కుప్ప కూలిపోయింది. తన ఫ్రెండ్ మీద పడిపోతున్నట్టు కూడా విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే టీచర్ కూడా వచ్చి ఆమెను ఏమైంది అని చెప్పి చూసుకుంటున్నారు. మనం ఇప్పుడు జనరేషన్ లో చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టూ కాంపిటీషన్ పెరిగిపోయింది. నీకెంత ర్యాంక్ వచ్చింది, నాకెంత ర్యాంక్ వచ్చింది, నీకెంత స్కోర్ వచ్చింది, నాకెంత స్కోర్ వచ్చింది. లేదంటే ఆ వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి అంత స్ట్రెస్ ఏముంటుంది, ప్రెజర్ ఏముంటుంది, అంత ఫాస్ట్ ఫుడ్స్ తినేసి ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల అంటారా, లేదంటే స్ట్రెస్ వల్లే హార్ట్ అటాక్ వస్తుంది అని కూడా డాక్టర్లు ఒక అధ్యయనంలో తెలిపారు. అయితే మరి స్ట్రెస్ అంటే ఆ ఏజ్ లో అమ్మాయికి అసలు స్ట్రెస్ ఏముంటుంది, దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మాతో
షేర్ చేసుకోవడానికి డాక్టర్ లైన్ లో ఉన్నారు. డాక్టర్ హరీష్ మాతో ప్రెసెంట్ ఫోన్ ఇన్ లో లైవ్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ డాక్టర్, చెప్పండి, ఆ అమ్మాయి ఏజ్ కేవలం 9 ఇయర్స్, 9th క్లాస్ చదువుతుందంటే 14 ఇయర్స్ మాత్రమే. అసలు అమ్మాయికి ఎటువంటి స్ట్రెస్ ఉంటుంది? స్ట్రెస్ వల్ల ఏమైనా వచ్చిందంటారా? చిన్న వయసులో హార్ట్ అటాక్లు ఇప్పుడన్నీ మనం చూస్తున్నాము. సో హార్ట్ అటాక్ అంటే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారండి. కార్డియాక్ అరెస్ట్ కారణాలు పెద్దవాళ్ళు అయితే హార్ట్ అటాక్ అంటే రక్తనాళాలలో బ్లాక్స్ వలన రావచ్చు. చిన్నపిల్లల్లో రక్తనాళాలలో బ్లాక్స్ అనేవి చాలా చాలా రేర్ గా ఉంటాయండి ఆ వయసులో. ఈ వయసులో సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి గల కారణాలు హార్ట్ యొక్క మజిల్ వీక్ గా ఉండడం, అంటే కార్డియోమయోపతీస్ అంటారు. కార్డియోమయోపతీస్ వాటి వలన పేషెంట్స్ ఇలాగ సడన్ గా చనిపోవడాలు, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, ఇలాంటి కార్డియోమయోపతీస్ అనే జబ్బులు ప్రధాన పాత్ర పోషిస్తాయండి చిన్న వయసులో కార్డియాక్ అరెస్టులు రావడానికి. ఇవే కాకుండా ఎరిథ్మియాస్ అంటారు, అంటే కొన్ని రకాల కండక్షన్ సిస్టమ్ జబ్బులు అనేవి ఉంటాయి. వాటిని ఇంకా దాని వలన సడన్ గా హార్ట్ రేట్ ఎక్కువైపోయి, అంటే దాన్ని వెంట్రిక్యులర్ టెకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటారు. వాటిని ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ సడన్ గా వచ్చి గుండె ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్ అనేది చాలా తక్కువ శాతంలో ఉంటుంది. సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయిందంటే అడల్ట్స్ లో, అంటే పెద్దవాళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయితే ముఖ్యంగా ఎక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ అంటే రక్తనాళాలలో బ్లాకుల వల్ల జరుగుతాయి. అదే లెస్ దాన్ 40 ఇయర్స్ చిన్న పిల్లల్లో గనక కార్డియాక్ అరెస్టులు జరిగితే ముఖ్యంగా ఈ కార్డియోమయోపతీస్ అంటే హార్ట్ యొక్క మజిల్ తేడాలు ఉండడం వల్ల, లేకపోతే ఎరిథ్మియాస్ అంటే హార్ట్ యొక్క రిథం అంటే హార్ట్ బీట్ ఎంతైతే ఉందో అది ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవడం. దాంట్లో కూడా కంజెనిటల్ గా అంటే పుట్టుకతో కొన్ని జబ్బులు ఉంటాయండి. ఆ రిథం డిస్టర్బెన్స్ అంటారు, వాటిని ఎరిథ్మియాస్ అంటారు. ఈ ఎరిథ్మియాస్ అనేవి కూడా చాలా 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 డేంజర్ అండి. ఇవి కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ కాజ్ చేస్తాయి. సో చిన్నపిల్లల్లో ఈ రెండు ముఖ్యంగా ఉంటాయండి. థ్యాంక్ యూ. ఎస్ రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఎస్, మనం చూసుకున్నట్లయితే కూడా అవి ఎంతో డిస్టర్బింగ్ విజువల్స్ లా కనిపిస్తున్నాయి. అంటే ఆ అమ్మాయి నార్మల్ గా హ్యాపీగా చదువుకోవడానికి వచ్చి కూర్చొని క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటున్నట్టు కూడా మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఒకేసారి తన ఫ్రెండ్ మీద కుప్ప కూలిపోయింది. వారి టీచర్ వచ్చి తనకి ఏమైంది అని చెప్పి చూడడానికి వచ్చారు. అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే ఆమె కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందారు. మరి విజువల్స్ నిజంగా డిస్టర్బింగ్ విజువల్స్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య జెండర్ అనేది తేడా లేకుండా, వయసు అనేది కూడా తేడా లేకుండా, ఇదివరకు చూసుకున్నట్లయితే 70 ఇయర్స్ 50 ఇయర్స్ దాటితే హార్ట్ అటాక్ వచ్చేది అని చెప్పేసి డాక్టర్లు అధ్యయనాల్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు అసలు ఏజ్ అనేది తేడా కూడా లేకుండా చిన్నపిల్లలకి, జిమ్ చేసే వాళ్ళకి, తింటున్న వాళ్ళకి, అంటే ఏం చేసినా సరే నార్మల్ గా జిమ్ చేస్తూ ఒకేసారి కుప్పకూలి పడిపోతున్నారు. కొంతమంది తింటూ కుప్పకూలి పడిపోతున్నారు, కొంతమంది నడుస్తూ కుప్పకూలి పడిపోతున్నారు, కొంతమంది ఎంతో ఫిట్ గా హెల్దీగా ఉంటూ కూడా కుప్పకూలి పడిపోతున్నారు. ఇలా ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నట్లు ఉంటున్నాం. అయితే మరి దీనికి కారణాలు ఫుడ్ తీసుకోవడం వలన, అంటే ఏదైనా ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వలన, లేదంటే స్ట్రెస్ వలన ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఫుడ్స్ ద్వారా కూడా కొవ్వు ఎక్కువ అయిపోయి కూడా మనకి ఇటువంటివి జరగొచ్చు అని చెప్పి కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ స్ట్రెస్ వల్ల కూడా, స్ట్రెస్ అనేది కూడా మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. మరి ఈ అద్విత సంగతిలో చూసుకున్నట్లయితే అద్వితకి కేవలం 14 ఇయర్స్, 9th క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి కార్డియాక్ అరెస్ట్ రావడానికి మెయిన్ కారణం కూడా మేబీ స్ట్రెస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ, చుట్టూ ఉన్న బంధువులు కానీ, ఏ ర్యాంక్ వచ్చింది, ఎంత స్కోర్ వచ్చింది, పక్క వాళ్ళతో కాంపిటీషన్ పెట్టి ఇలా ఈ స్ట్రెస్కి గురై ప్రతిరోజు కూడా మార్క్స్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఇవి మాత్రమే వాళ్ళు బ్రెయిన్లో పెట్టుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ స్ట్రెస్ కారణంగానే తనకి ఇటువంటి హార్ట్ అటాక్ వచ్చిందనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎంతేమైనా సరే కుటుంబానికి ఇదొక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వారి పాప ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఎవరు కూడా ఊహించుండరు దిగ్భ్రాంతి అని. ఇందాక మా రిపోర్టర్ చెప్పినట్టు కూడా దిగ్భ్రాంతి అనే పదానికి ఇంక వేరేదైనా పదం ఉందంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా ఆ పదంలోనే మునిగిపోయి ఉండుంటారు వారి కుటుంబ సభ్యులు మొత్తం. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో రాణిపేటలో విషాదం చోటు చేసుకుంది. కేవలం 9 ఏళ్లు 9th క్లాస్ చదువుతున్న 14 ఇయర్స్ అమ్మాయికి కూడా హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయితే క్లాసెస్ వింటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాణిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పట్లానే తను స్కూల్కి వెళ్ళింది అద్విత అనే విద్యార్థిని. అయితే రాణిపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో